చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా ఇది పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే కేసీఆర్ గారి జాతకము చంద్రబాబు నాయుడు గారి జాతకం ఒకటే రాశి. అయితే ఇక్కడ అనుకోవచ్చు, మరి ఏందండి ఒకటే రాశి, మరి ఈయననే ముఖ్యమంత్రి, ఆయన మాజీ ముఖ్యమంత్రి అంటే ఏజ్ను బట్టి జాతకంలో గ్రహాల అంతర్దశలు మారుతాయి. సో చంద్రబాబు నాయుడు గారి జాతకంలో వ్యయ రాహువు నడుస్తూ ఉన్నాడు. తర్వాత వ్యయ రాహువు ఏం చేస్తాడంటే రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఇస్తాడు జనరల్గా. సో ఆ రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కనిపిస్తూ ఉంది. సో ఆయన తీసుకునేటువంటి ప్రతి స్టెప్ కూడా తెలుగుదేశం పార్టీని సమస్యల వైపు నెట్టివేసేటువంటి డెసిషన్ మాదిరిగా ఉంటాయి నిర్ణయాల వల్ల. అలాగే అమరావతి పట్ల ఆయనకు ఉన్నటువంటి స్టాండ్ కానీ, అట్లనే నిన్న ఎలక్షన్ల పట్ల స్టాండ్ కానీ, అంటే ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రివర్స్లో వెళ్ళేటువంటి ప్రయత్నాలు సాగుతాయి. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా వ్యతిరేకమైన దిశలో ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి రాజకీయాలుగా కాకుండా ఒక కులానికి సంబంధించిన రాజకీయాలుగా మారుతూ ఉన్నాయి. సారీ టు సే, ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడే వ్యక్తిని కాబట్టి అది కూడా చెప్తా ఉన్నా. సో చంద్రబాబు నాయుడు గారిని ఇండివిజువల్గా చూడట్లా ఎవరు, ఆయన వెనకాల ఉన్న కమ్యూనిటీని కూడా పెట్టి చూస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సఫర్ అయినప్పుడు ఆయన వెనకాల ఉన్న కమ్యూనిటీ కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆచితూచి తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఆయన కమ్యూనిటీని కూడా ఆయన కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్త వహించాలి. రాహు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. మైలేజ్ పెరగడం ముఖ్యం కాదండి. మైలేజ్ పెరగడం అనేటువంటిది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ జాతకంలో ఆయన రోడ్డు మీదకి వస్తే ఆ వచ్చే జనాలు మామూలుగా ఉండదు, అంటే విపరీతమైన జనాలు, అవన్నీ ఓట్ల కింద కన్వర్ట్ అవ్వవు. సో మైలేజ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా మైలేజ్ రావడం వల్ల 2024 వరకు ఆయనకు వచ్చే లాభమేం లేదు. ఎందుకంటే అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఒక వ్యక్తికి మనం అవకాశం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి పట్ల కనీసం ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేయాలండి. ఎందుకంటే జనాలు ఏమైనా అవకాశం ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చామో 5 సంవత్సరాలు ఏం చేయలేదు. సో కనీసం జగన్మోహన్ రెడ్డి అన్న చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఇచ్చినారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం పనులు చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారు అన్న అనుమానం లేదు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి అంటే అట్లీస్ట్ వెయిట్ చేయాలి. ఏమని అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పు చేస్తాడని ఎదురు చూడాలి తప్ప, ఆయన సంతకం పెట్టి 10 నిమిషాలు తలకాయ తిప్పేటప్పటికీ ఈయన దాడి ప్రారంభించినాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన మరుక్షణం నుండి దాడి స్టార్ట్ అయింది. జనాలకు ఏమి వెళ్ళిపోయింది అంటే, ఓహో ఇది నార్మల్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద వాంటెడ్లీ ఫైట్ చేస్తూ ఉన్నారు, వాంటెడ్లీ బ్లేమ్ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగి. అట్లా కాదు. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి, అనుభవశాలి. ఆయన అనుభవం ముందర జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం చాలా తక్కువ. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేయలేం. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ తొందరపాటు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి చరిష్మాను తగ్గిస్తుంది. సో నేనేమంటా ఉన్నానంటే మీరు టైం ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీ దాడి స్టార్ట్ చేయండి. అప్పటికి మీకు క్లారిటీ వస్తుంది. జనాలకు కొన్ని ఆన్సర్ చెప్పగలుగుతాం మనం. ఏమనంటే ఏమయ్యా ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్పినారు, ఇది చేయాలా, ఇది చెప్పినారు, ఇది చేయలేదు అని మీరు కరెక్ట్ డైరెక్ట్ దాడి చేసే అవకాశం. అప్పుడు జనాల్లో కూడా అనుమానాలు వస్తాయి. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు, ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇంకోటి ఏంది, ప్రతి పార్టీకి ఛానల్స్ వచ్చినాయి. సో దాంతో ఏంటంటే జనాలు ఎవరి ఛానల్లే వాడు చూసుకుంటున్నాడు తప్ప అవతల ఛానల్ చూడట్లేదు. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జీవితాంతం జగన్ తిడతాడు, జగన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు తిడతారు. సో జనాలకు అది అర్థమైపోయింది. అందుకని ఏం చేస్తున్నారు, వైసీపీ పార్టీ వాళ్ళు వేరే ఛానల్ చూడట్లా, ఒక సాక్షి తప్ప. సో తెలుగుదేశం వాళ్ళు సాక్షి ముట్టుకోవట్లేదు, వేరే ఛానల్ చూస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరి వాయిస్ని వాళ్ళకే రీచ్ అవుతుంది తప్ప అవతలని కదా రీచ్ కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ పర్సన్ అని ఎవరికి చెప్పాలి మనం అంటే అవతలున్న ఛానల్స్కి అవతలున్న జనాలకు చెప్పాలి. బట్ అక్కడ జరగట్లేదు. ఏమవుతుందంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి శత్రువులని ఎవరైతే ఉన్నారో ఆ 10 మందికే ఇది రీచ్ అవుతుంది తప్ప 11 వ్యక్తికి రీచ్ అవ్వట్లా. సో అలా రీచ్ అవ్వాలి అంటే తటస్థమైనటువంటి వైఖరి చంద్రబాబు నాయుడు గారి లైఫ్లో రావాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం అనేటువంటిది ఈ క్షణంలో నేను అదే స్టార్టింగే చెప్పిన, ఆ అనుభవం అనేటువంటిది వ్యయ రాహు వల్ల పనిచేయదు. అందుకనే 1కి 2 సార్లు ఆలోచన చేసుకొని ఇంకా తను కరెక్ట్గా స్టాండర్డ్ ప్రకారం పోతే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తను ఆరోగ్యం పరంగా పర్ఫెక్ట్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి ఫుడ్ విషయంలో. కాబట్టి తనకి ఇంకా ఉంది. అంటే నిజంగానే రేపు 2024లో ఆయనకు పొజిషన్ ఇస్తే ఇంకో 5 ఏళ్ళు కష్టపడగలిగినటువంటి ఆరోగ్యం ఉంది ఆయనకు. కానీ మానసికంగా తను వీక్ అవుతూ ఉన్నారు. అంటే తనకు ఇచ్చే సలహాలు ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు, లేకుంటే ఇంకోటి అవ్వచ్చు, తను తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి పార్టీకి అని చెప్తా ఉన్నాను నేను. సో అదొకసారి రివ్యూ చేసుకొని కరెక్ట్ వేలో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆయన యుద్ధం చేసే అవకాశం ఉంది. లోకేష్ గారి జాతకం పెద్ద మార్పులు ఏం లేవండి. మేషరాశి జాతకం రాహుమార్ దశ నడుస్తూ ఉంది 2025 వరకు. సో 24 లోపల లోకేష్ బాబుకు పెద్ద మార్పులు ఏమీ లేవు. రెండవది ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అండ్ రాహుల్ గాంధీ కానీ ఈ ముగ్గురు కూడా రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తులు. అంటే రాజకీయాల్లో ఉండాల్సిన ఎవరు అవునన్నా కాదన్నా ఆన్ ది స్పాట్ నిర్ణయాలు తీసుకునేటువంటి గుణం ఉండాలి, కన్నింగ్ నేచర్ ఉండాలి,
సరే నా పదప్రయోగాలు తప్పైనప్పటికీ జనాలు విమర్శించినా నేను యాక్సెప్ట్ చేస్తా. అంటే ప్రస్తుత రాజకీయ కోణంలో ఈ రాత్రి ఈ పార్టీలో ఉంటే నెక్స్ట్ వేరే పార్టీలోకి వెళ్తున్నారు జనాలు. సో అంత యాక్టివ్గా నిర్ణయాలు తీసుకునే సందర్భంలో వీళ్లకు కుయుక్తులు రావు, కుతంతాలు రావు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేటప్పటికీ ఈ ముగ్గురికి కూడా రాజకీయంగా అభివృద్ధి అనేటువంటిది కనిపించడం లేదు. మీరు పవన్ కళ్యాణ్ని తీసుకోండి, రాహుల్ గాంధీని తీసుకోండి. రాహుల్ గాంధీకి కుళ్ళు కుతంత్రాలు అనేటువంటివి తెలియదు. తను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ రోడ్డు పైన వెళ్తా ఉన్నాడు, తనకు నచ్చిందంటే ఆపి ఒక హోటల్లోకి వెళ్ళిపోయి రోడ్డు మీద హోటల్లో ఛాయ్ తాగే వ్యక్తి. అలాగే తను సింపుల్గా ఉంటాడు. అంటే నిజంగా ఉదాహరణ మొత్తం ప్రధానమంత్రి పదవి కోసం పాకులాడుతున్నటువంటి సందర్భంలో భారతదేశం మొత్తం 2 సార్లు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కుటుంబం. సరే నేను వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాడికి పోను, బట్ అట్లాంటి మెంటాలిటీ ఒకవేళ నిజంగా 2009లో కనుక ప్రధానమంత్రి సీట్లో కనుక రాహుల్ గాంధీని కూర్చోబెట్టుంటే ఇవాళ ఎక్స్పీరియన్స్ వచ్చి ఇవాళ వేరే రకంగా ఉండేది భారతదేశం. బట్ ఆయనను అక్కడ కూర్చోబెట్టకపోవడం వల్ల సమస్యలు వచ్చినాయి. సో ఇక్కడ అందుకనే లోకేష్ బాబు జాతకం కూడా ఏంటంటే వ్యక్తిగతంగా తను రాజకీయాలకు ఫిట్ అయ్యే మనస్తత్వం కాదు. అంటే ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడి ఏదో అమెరికాలో చదువుకొని వచ్చి అలాంటి జాతకం అవ్వడం వల్ల ఏంటంటే ఈ జనరేషను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు పనికొచ్చే క్యారెక్టర్ కాదు ఇది. చంద్రబాబు నాయుడుకు ఉన్నంత నాలెడ్జ్ లోకేష్ బాబుకి లేదు. సో అదొకటి. జాతకంలో ఆయనకుండే యోగాల వల్ల, అంటే ఆ యోగాలు లేకపోవడం వల్ల కూడా లోకేష్ గారి జాతకంలో రాజయోగం అనేటువంటిది 2024 వరకు కనిపించడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జాతకం ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, వ్యయ గురువు, జన్మశని నడుస్తూ ఉంది. చాలా 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 బ్యాడ్ ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆయనకు రాజయోగం లేదు అని చెప్తే చాలామంది విమర్శించినారు, ట్రోల్ చేసినారు, మేమ్స్ పెట్టినారు నా మీద. అది నిజమైన తర్వాత వాళ్ళలో రియలైజేషన్ వచ్చింది, వేణుస్వామి గారు కరెక్టే చెప్పినారని. సో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. పాజిటివ్గా, నెగిటివ్గా కాదు. ఎందుకంటే నేను చెప్పేది కంప్లీట్ చేసేదానికి విన్న తర్వాత నన్ను తిట్టండి కింద. ఆయన యుక్తులైన రాజకీయ నాయకుడు కాదు. ఆయన మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడే వ్యక్తి. నేను ఇంతకుముందే చెప్పినట్టు రాహుల్ గాంధీ, లోకేష్ బాబు, ఈయన ముగ్గురు కూడా ఒక చంటిపిల్లల లాంటి వ్యక్తులు. అంటే వీళ్ళు మానసికంగా వీళ్ళు చాలా సాఫీగా ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్. వీళ్ళు కుబార్గాలు చేయాలా, కుళ్ళు కుతంత్రాలతోని రాజకీయ నాయకుల్ని భ్రష్టు పట్టించాలా, లేకుంటే అవతల వ్యక్తిని ఎట్లా దించేద్దామా, ఇట్లాంటి ఆలోచన చేసే వ్యక్తులు కాదు. కాబట్టి వాళ్ళ నోట్లో ఏదొస్తే అది మాట్లాడతారు. సో ఇలాంటి వారు రాజకీయాలకు తగరు. సో జాతకం కూడా సహకరించాలా. మీరు అనవచ్చు ఏమైనా వ్యక్తిగతంగా అందరూ అట్లా చేస్తారా? ఎస్, వ్యక్తిగతంగా చేయరు, జాతకం సహకరించాలి. అందుకనే జాతకంలో యోగం లేదని చెప్తా ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారి జాతకంలో రాజయోగం అయితే ఇప్పటంతలో లేదు. సో ఈయనకు సినిమా పరంగా మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో లైఫ్లో ఏదైనా ఒకటే బాగుంటుంది. అంటే అయితే సినిమా పరంగా బాగుంటుంది, లేదంటే పొలిటికల్గా బాగుంటుంది. ప్రస్తుతం ఆయన పొలిటికల్గా లేరు కాబట్టి సినిమా పరంగానే ఆయనకు అవకాశాలు ఉన్నాయి. సో ఈ సంవత్సరం ఆయన చేసే సినిమాలు మ్యాక్సిమం ఇంకొక సినిమా చేసే ఉంది. కాబట్టి సినిమాల పరంగా మాత్రం పవర్ స్టార్కి బాగుంది, రాజకీయంగా మాత్రం బాగాలేదు.